మా ఊరు పల్సి, ఇక్కడ కుంటాల మండలంలో బీసీ హాస్టల్లో చదువుతున్నాను. సిఎస్ మోడల్ స్కూల్. నేను డైలీ లైబ్రరీకి వెళ్తాను. అక్కడ ప్రవీణ్ కుమార్ అనే అన్న సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అలాగే మోటివేషన్ స్పీకర్ అన్న మాకు డైలీ మోటివేషన్ చేస్తూ ఉంటాడు. ఇదివరకే ఇప్పటివరకు అందరు మోటివేషన్ చేశారు. మేము కూడా ఇక్కడ మంచిగా చదువుకొని మోటివేషన్ స్పీకర్ అవుతాము. కష్టే ఫలి, కష్టపడ్డ వారికి తప్పనిసరిగా ఫలితం దక్కుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఈ టైంలో ఎంజాయ్ చేయొద్దు అని ఇంతకుముందే ఒక అన్న చెప్పారు. కష్టంతో ఉన్న పని ఎప్పటికైనా మనల్ని మంచి చేస్తుంది. సుఖంతో ఉన్న పని ఎప్పటికైనా మనల్ని చెడు చేస్తుంది. అన్న చెప్పినలాగానే నేనైతే పాటిస్తాను. డైలీ ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ అందరూ చదవాలి. టెక్స్ట్ బుక్స్ రీడింగ్ చేయాలి పొద్దున డైలీ. రీడింగ్ స్కిల్స్ పెంచుకోవాలి అందరూ. బట్టి అనేది పట్టకూడదు ఎప్పుడైనా. బట్టి పడితే ఏంటంటే మనం చదువుతాం కానీ అది ఒక 2-3 రోజుల్లోనే మర్చిపోతాము. అదే నువ్వు ఒక్కసారి ఇంట్రెస్ట్ పెట్టి చదివితే మీ జీవితాంతం లైఫ్లో యాదుకుంటుంది. సపోజ్ మనం ఒక మూవీ చూసినప్పుడు ఆ మూవీని మనం ఎక్కడైనా చెప్పగలుగుతాం. అలాగే క్లాస్లో సబ్జెక్ట్ విన్నప్పుడు మనం ఆ సబ్జెక్టు ఎవరైనా అడిగితే మనం చెప్పలేం. ఎందుకంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఒక మూవీ మీద ఎంత ఇంట్రెస్ట్ పెడతామో దానికి 2 ఇంతలు మన సార్ చెప్పేటప్పుడు మనం అంత ఇంట్రెస్ట్ పెడితే మనం జీవితంలో పైకి వస్తాం. అంతేగాని క్లాస్లో అయినప్పుడు అటు దిక్కులు చూసి ఇటు చూసి వేరే మైండ్ ఉండదు మనకు. మనం క్లాస్ ఉంటే క్లాస్ మీదే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. అప్పుడే మనం అనుకున్న దాన్ని లక్ష్యం చేరుతాం. అనుకున్న లక్ష్యానికి చేరాలంటే మనం ఫస్ట్ అందరు కష్టపడాలి. అందరు కష్టపడితేనే అందరికీ విజయాలు అనేది దక్కుతాయి.